హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నాన్ స్టాప్ బ్రేకింగ్ న్యూస్కి స్వాగతం. ఇప్పుడైందని తాజా వార్త. ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు IRDA వచ్చేసింది. ఎంతో తెలుసా? వీటికి సంబంధించిన పూర్తి సమాచారం మీకు వీడియోలో అందించడం అయితే జరుగుతుంది. ఎవరైతే మన ఛానల్ని మొట్టమొదటిసారిగా చూస్తున్నారో ప్రతి ఒక్కరు లైక్ కొట్టండి, కామెంట్ చేయండి, వీడియోని కూడా అందరూ కూడా షేర్ చేయడానికి ప్రయత్నించండి. డైలీ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన కీలకమైన సమాచారంతో పాటుగా డైలీ బ్రేకింగ్ అప్డేట్స్ అనేది మీకు ఎప్పటికప్పుడు వివరాలు అందించడం అయితే జరుగుతుంది. వివరాలకి ఇక్కడ వెళ్ళిపోయినట్లయితే ఏపీ ఉద్యోగులకు ఒక గుడ్ న్యూస్ అయితే రావడం జరిగింది. వీటికి సంబంధించిన వివరాలు ఒకసారి పరిశీలించినట్లయితే ఇక్కడ ఏపీలో ఉద్యోగులకు 27% మధ్యంతర వృత్తిని పెంచుతూ ప్రభుత్వం అయితే ఉత్తర్వులు జారీ చేసినట్లయితే వార్త అయితే రావడం జరిగింది. తమకు IR పెంచాలని ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొత్తగా ప్రభుత్వాన్ని అయితే మన కూటమి ప్రభుత్వాన్ని అయితే విజ్ఞప్తి చేసిన మేరకు 27% అయితే ఈ యొక్క IR అనేది పెంచడం అయితే ఉత్తర్వులు జారీ చేయడం అయితే జరిగింది. వీరి కోరిక మేరకు ప్రభుత్వం తాజాగా నిర్ణయం అయితే తీసుకున్నట్టు కూడా సమాచారం. దీనిపై ఆర్థికంగా కీలక అదనపు భారంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈ యొక్క కీలక నిర్ణయం తీసుకుందని కూడా సమాచారం. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు 2 ఏళ్లుగా ఎదురుచూస్తున్న IRను తక్షణమే ప్రకటించాలని ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు డిమాండ్ల మేరకు రాష్ట్ర ప్రభుత్వం అయితే కీలక నిర్ణయం తీసుకుని చెప్పుకోవచ్చు. తక్షణమే PRC చైర్మన్ను నియమించి మధ్యంతర వృత్తి ఏదైతుందో వాటిని త్వరలోనే విడుదల చేసేందుకు కూడా రంగం ఒక ప్రణాళిక అయితే సిద్ధం చేయాలని కూడా పేర్కొనడం అయితే జరిగింది. ఈ విధంగానైతే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు IR అనేది విడుదల చేయడం అయితే జరిగింది. వీటితో పాటుగా DNS అలవెన్స్ ఏదైతుందో DNS అలవెన్స్ సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే కూటమి ప్రభుత్వం మరొక DAని విడుదల చేసేందుకు శ్రీకారం చుట్టబోతుందని చెప్పుకోవచ్చు. గతంలో పెండింగ్ బకాయిలు ఏవైతున్నాయో దాదాపు 1400 కోట్ల రూపాయలు అనేటివి ప్రభుత్వ ఉద్యోగుల ఖాతాలో అయితే జమ చేయడం అయితే జరిగింది. వీటితో పాటుగా పండుగలకు ఏదైతుందో వాటికి బోనస్ కూడా విడుదల చేసేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సర్కారు కీలక నిర్ణయం తీసుకున్న కూడా సమాచారం. ఇటువంటి తాజా సమాచారం కోసం మన ఛానల్ ఇప్పుడు లైక్ కొట్టండి ఫ్రెండ్స్. వీడియోని కూడా అందరూ కూడా షేర్ చేయడం ప్రయత్నించండి. థ్యాంక్ యూ.